మిల్లెట్స్ తినమంటున్నారు. మిల్లెట్స్లో చాలా రకాలు ఉన్నాయి, అవి కూడా తినమంటున్నారు. ఆయన చాలా రీసెర్చ్ చేసి అవన్నీ మనకి చెప్పారు. అది వేరే విషయం. చపాతీ అవ్వచ్చు, రైస్ అవ్వచ్చు, డిఫరెంట్ అదర్ రిఫైన్డ్ కార్బ్స్తో కంపేర్ చేస్తే చాలా బెటర్. బట్ మీరు ఆల్రెడీ ఆ రిఫైన్డ్ కార్బ్స్ అన్నీ తిని ఆల్రెడీ మీరు చాలా వెయిట్ గెయిన్ అయిపోయారు. 20 to 30 kgs మీరు ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నారు. ప్లస్ మెటబాలిక్ ఇష్యూస్ అన్నవి ఆల్రెడీ మీకు స్టార్ట్ అయిపోయినాయి. కాదర్వల్లి డైట్ చేస్తే ఇట్ వర్క్, బట్ ఇట్ వర్క్స్ వెరీ స్లో. నేను ఎందుకు చెప్తున్నానంటే యూ షుడ్ రియాక్ట్ వెరీ ఫాస్ట్. ఇన్ వన్ డే సంథింగ్ మే హ్యాపెన్. సో బికాస్ ఆఫ్ ద ఫిజియలాజికల్ ఇష్యూస్ దట్ యు ఆర్ కరెంట్లీ హ్యావింగ్, మీరు ఇమీడియట్గా అలా కాదు, ఇమీడియట్గా నాకు సొల్యూషన్ కావాలి, మేబీ ఐ వాంట్ టు లూజ్ మై వెయిట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే న్యూట్రిషనల్ కీటోసిస్ ప్రాసెస్లో మీరు అలా వెయిట్ లాస్ అవ్వచ్చు. అది ఓన్లీ యూ కెన్ వెన్ యూ డూ కీటోజెనిక్ డైట్స్. మీరు కీటోజెనిక్ డైట్స్ చేయలేరు, మీకు ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, బాగా ఓల్డ్ ఏజ్ ఉంది, ఇప్పుడు కీటోజెనిక్ డైట్స్ చేసే ధైర్యం మీరు చేయలేకపోతున్నారు అన్నటువంటి పరిస్థితుల్లో ఓకే, యూ కెన్ గో విత్ కాదర్వల్లి డైట్. బట్ పర్సనలీ విఆర్కే డైట్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యాట్ డైట్, లేదంటే కీటో డైట్, వాట్ ఎవర్ ఐ ట్రైడ్, దే వర్క్ బెటర్ దెన్ ఎనీ అదర్ డైట్స్. మీరు ఆల్రెడీ కీటోజెనిక్ డైట్స్లో ఏదైతే బెనిఫిట్స్ చూస్తున్నారో ఆ బెనిఫిట్స్ మీకు కాదర్వల్లి డైట్స్లో కనబడవు. పర్సనల్గా నేను చేసి మీకు చెప్తున్నాను. ఎందుకంటే నా కాదర్వల్లి డైట్లో బ్లోటింగ్ తగ్గలేదు, అంతేకాకుండా ఎనర్జీ లెవెల్స్, కీటోజెనిక్ డైట్లో ఉండే ఎనర్జీ లెవెల్స్ నాకు కాదర్వల్లి డైట్లో కనబడలేదు. తర్వాత క్రేవింగ్స్ అన్నవి, కార్బ్ క్రేవింగ్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాదర్వల్లి డైట్లో. ఎందుకంటే మీరు కార్బ్స్ వేస్తున్నారు అక్కడ బాడీకి, ప్లస్ మీరు కీటోసిస్లోకి వెళ్ళరు, కీటోసిస్ ప్రాసెస్లోకి బాడీ వెళ్ళదు. మీరు యూ ఆల్వేస్ బీ ఆన్ గ్లూకోజ్ ఫ్యూయల్. అంతేకాకుండా బ్రెయిన్ షార్ప్నెస్ అవ్వచ్చు, స్కిన్ బ్రైట్నెస్ అవ్వచ్చు, ఇవన్నీ కీటోజెనిక్ డైట్స్లో ఎక్కువ ఉండేది. ప్లస్ ఆ ఫిట్నెస్ అవన్నీ కూడా నాకు కీటోజెనిక్ డైట్స్లోనే బాగా ఎక్కువ నేను అబ్జర్వ్ చేశాను. అగైన్ ఇట్స్ ఎ పర్సనల్ ఒపీనియన్ ఆర్ హౌ ఇట్ వర్క్స్ టు యూ ఆర్ ఫర్ యూ. సో మీకు కానీ ఒకవేళ కాదర్వల్లి డైట్ బాగా వర్క్ అవుతుంది, దానివల్ల ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయంటే డెఫినెట్లీ ఎస్. బట్ రిఫైన్డ్ కార్బ్స్ నుంచి ఎప్పుడైతే మీరు కొంతవరకు మిల్లెట్స్కి షిఫ్ట్ అయ్యారో దెర్ విల్ బి సమ్ బెనిఫిట్స్. బట్ వెన్ యూ కంపేర్ ఆ బెనిఫిట్స్ని మీరు కానీ కీటోజెనిక్ డైట్స్తో కంపేర్ చేస్తే కాదర్వల్లి డైట్లో అన్ని బెనిఫిట్స్ కీటోజెనిక్ డైట్స్లో ఉండే అన్ని బెనిఫిట్స్ లేవు. ఆయన చెప్తున్న వేరే ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా లీవ్స్ని బాయిల్ చేసి ఆ వాటర్ తాగమని ఏదైతే చెప్తున్నారో, వాటర్ పెట్టి కాలేదు, కషాయం అనండి, లేదంటే టీ అని కాల్ మీరు పిలుతుంది, వాటెవర్. బట్ అవి తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవి మాత్రం మానొద్దు. మీరు కీటోజెనిక్ డైట్ చేస్తూ మీరు ఆ కషాయాలు తీసుకోవచ్చు, తప్పేం లేదు అందులో. సో ఆ కషాయాల బెనిఫిట్ అలాగే ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు కీటోజెనిక్ డైట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ప్లస్ మీరు కీటోజెనిక్ డైట్ ఒకవేళ లాంగ్ టర్మ్ చేసే ఉద్దేశం మీకు లేకపోతే మేబీ మీరు 3 months చేశారు, 4 months చేశారు, మీ డిజైర్డ్ వెయిట్ రీచ్ అయిపోయినాక యూ కెన్ స్టిల్ గో విత్ కాదర్వల్లి డైట్, millet diet. We can design our own diet depending upon our body and how it is reacting at that particular point of time. మీకు ఆల్రెడీ మెటబాలిక్ ఇష్యూస్ ఉంది, వెయిట్ గెయిన్ చాలా ఎక్కువ ఉంది, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అంటే బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే కీటోజెనిక్ డైట్స్ ఆర్ బెస్ట్ when you compare with కాదర్వల్లి diet. Thank you.